ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. బీజేపీ ప్రభుత్వం విద్యార్థి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను వేడనాడాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో కార్మికులు రైతులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 10 సంవత్సరాల కాలంలో రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని, అశాస్త్రీయ భావాలను పాఠ్య పుస్తకాల్లోకి ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతుందని విమర్శించారు. తక్షణమే కార్మిక కోడ్స్ను ఉపసంహరించుకోవాలని, రైతులకు మద్దతు ధర కల్పించాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శన యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్, పీడీఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యానాథ్, వీడియోస్ పట్న అధ్యక్షుడు ప్రణయ్ కుమార్, కమిటీ సభ్యులు వెంకట్, లక్ష్మణ్, వెంకటేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ భారత్ బంద్ అట్లాగే కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో సిద్దిపేట వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో మద్దతు తెలియడం జరిగింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ కార్మిక వ్యతిరేక విధానాలకు, రైతు వ్యతిరేక విధానాలకు, విద్యార్థి వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ కేంద్రంలో ఇవాళ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఇవాళ కార్మిక కోడ్లను తీసుకొని రావడం జరిగింది, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొని రావడం జరిగింది, నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ గత 10 ఏళ్లుగా అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, అనేక రకాల వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా ఇవాళ వాళ్ళ చర్యల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం వల్ల ఇవాళ చివరిగా కార్మిక సంఘాలు మొత్తం కూడా సమ్మెకు పిలవడం జరిగింది. రైతు సంఘాలు ఇవాళ భారత్ బంద్ పిలవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ దేశంలో ఇవాళ పంట పండిస్తున్నటువంటి రైతుకు గిట్టుబాటు ధర లేదు. వాళ్ళ మొత్తం కూడా రైతులు పండిస్తున్న పంటలను ఇవాళ మొత్తం కూడా ఈ దేశ సంపదను వాళ్ళ బడా కార్పొరేట్ వాళ్ళ పెట్టుబడిదారులకు అప్పయ్యేటువంటి ఒక దుఃఖాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఇవాళ రైతాంగం వాళ్ళు మొత్తం ఖండిస్తూ వాళ్ళ దేశ సరిహద్దులోకి వస్తూ ఉంటే వాళ్ళ మీద అనేక రకంగా అత్యంత పాశవికంగా వాళ్ళ మొత్తం కూడా బాష్పాయి గోలను వాళ్ళ ప్రయోగిస్తున్న పరిస్థితి. దీన్ని యావత్తు ప్రయాణికం ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లా నూతన జాతీయ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో భారత్ బంద్లో పాల్గొన్నట్టు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు వామపక్ష విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం.